సార్ నమస్తే సార్. మీ పేరు? నా పేరు కలిమిడి సత్యనారాయణ. సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు గారు ఇప్పటికి పరిపాలన 100 రోజులు కంప్లీట్ అయింది సార్. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది? అద్భుతంగా ఉంది, మంచిగా ఉంది, బాగా పరిపాలిస్తున్నారు. సార్ అన్న మాట ప్రకారంగానే పథకాలన్నీ అవలంబిస్తూ ఉన్నారు. 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి లాగా దశల వారీగా 250 పెంచల, అన్నా మాట ప్రకారం సింగిల్ పేమెంట్ 4,000 రూపాయలు అక్షరాలు అందించారు. దీని ఎలా చూడవచ్చు? మంచిగా చూడవచ్చు. ప్రతి కార్యక్రమం అలాగే నెరవేర్చుతాం, ఇచ్చిన వాగ్దానాలు చేసి పెడతాం. ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది కాబట్టి ఈలోపు వరదలు వచ్చాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందుల వల్ల పథకాలు లేట్ అయ్యాయి. ఏ పథకం ఆపే పని లేదు, అన్నీ సవ్యంగా ఇస్తాం. చూసుకుంటే గత కొన్ని రోజుల క్రితం విజయవాడ అంతా వరదల్లో మునిగిపోయింది. 74 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతు నీళ్ళలోకి వెళ్ళి అనేక మందిని కాపాడుకుంటూ సహాయక చర్యలు చేసుకుంటూ అలాగే 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా, అంటే ఏ ముఖ్యమంత్రి పైన ఆకాశంలో వెళ్ళిపోయి టాటా బాబాయ్ అని చెప్పే రకంగా కాకుండా ప్రజల మధ్య ఉంటూ ప్రజలను కాపాడే సహాయక చర్యలు చేశారు సార్. ఈ సహాయ చర్యలు బట్టి మీకు ఎలా అనిపించింది? బాగా చేశారు. ఆయన లాంటి సీఎం మళ్ళీ ఉండడు, రాడు. అన్నా క్యాంటీన్లు ఉన్నాయి, అన్నా చేరు ప్రతి పేదవాడు ఆకలి తెచ్చే విధంగా ఈరోజు మళ్ళీ అన్నా క్యాంటీన్లు రీఓపెన్ అయినాయి. అన్నా క్యాంటీన్పై మీ అభిప్రాయం? మంచి అభిప్రాయం. అటువంటిది కార్యక్రమం ఎవరు చేయలేకపోయారుగా. గత ప్రభుత్వంలో మేమే చేసాం, ఇప్పుడు మా ప్రభుత్వమే చేస్తుంది. ఫైనల్గా మనకి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కింద స్థాయి ఉన్నటువంటి ఉద్యోగులు, ఈ సచివాలయ సిబ్బంది కూడా అందరూ కరెక్ట్గా పనిచేస్తున్నారు. కరెక్ట్గా పనిచేస్తున్నారు, వాళ్ళకి ప్రశాంతంగా ఉంది. ఆ 5 ఏళ్ళు వాళ్ళకి ప్రశాంతత లేదు, ఇప్పుడే ప్రశాంతత వచ్చింది. గ్రామాల్లో ప్రతి పని సక్రమం జరుగుతున్నాయండి. ఒక గ్రామంలో మా పార్టీ చేసే పని ఒక అడుగు లేట్ అయినా ఇక్కడున్న కార్యకర్తలు మంచి చెడు మేమే పని చేసుకుంటున్నాం. ఇప్పుడు ఫంక్షన్లు ఇస్తూ ఉన్నారు కదా, ఈ ఫంక్షన్లో సచివాలయ సిబ్బంది ఇస్తూ ఉన్నారు. ఎటువంటి అవకతవకలు ఏమైనా జరుగుతున్నాయని బాగా ఎక్కడ ఏమీ జరగట్లా. ఫస్ట్ తారీఖు అంటే ఫస్ట్ తారీఖునే ఇస్తున్నారు. 9 గంటలకల్లా పింఛనీళ్ళు ఇవ్వటం అయిపోతుంది. చంద్రబాబు గారు చేసినటువంటి ఈ 100 రోజుల పాలనలో స్పష్టంగా కొన్ని విషయాలు మీకు పిన్ టు పిన్ చెప్తా. 4,000 రూపాయలు ఫంక్షన్ ఇచ్చారు, ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు, తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఈ మధ్యలో విజయవాడలో వరదలు వచ్చినాయి. వరదలు వస్తే చంద్రబాబు గారు చేసినటువంటి 74 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మోకాళ్ళ లోతులు నీళ్ళు వెళ్ళి అనేక మందిని కాపాడుకుంటూ సహాయక చర్యలు చేస్తూ క్రొక్లైన్లు ఎక్కారు, ఆ బుల్డోజర్లు ఎక్కారు, ఫైర్ ఇంజిన్లు ఎక్కారు. ప్రతిదీ దాంట్లో ఉండి పర్యవేక్షణ చేసుకుంటూ సిబ్బందితో నిమగ్నం అయిపోయి తను కూడా ఒక కార్మికుల్లాగా, తను కూడా ఒక సామాన్యుడే, నేను కూడా ఒక మనిషిని, నేను కూడా పని చేయాలంటూ అందరితో పాటు చంద్రబాబు నాయుడు గారు పనిచేసి చూపించి అనేక మందిని సహాయక చర్యల నుంచి కాపాడి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ 25,000 ఆర్థిక సహాయం అందించి వాళ్ళ ఇంట్లో మనిషిలాగా వాళ్ళకి కావాల్సిన ప్రతి వస్తువును అందజేస్తూ చంద్రబాబు గారు ఆఖరికి మోటార్ సైకిళ్ళు కూడా రిపేర్ చేయిస్తూ ఆ ఇన్సూరెన్స్లు అవి కానీ ఈఎంఐలు ఏమి కట్టాలో అన్నింటిని చంద్రబాబు గారు భరిస్తున్నట్టు ప్రతీది చేసుకొని ఈ రోజున ముఖ్యమంత్రి అంటే ఎలా ఉంటారో చంద్రబాబు గారు చేసి చూపించారు. చంద్రబాబు గారు చేసిన పని ఇది. తర్వాత మళ్ళీ పని ప్రారంభించారు. 75 అన్నా క్యాంటీన్లు మళ్ళీ కొత్తవి ఏర్పాటు చేశారు. ఈ విజయవాడ ఫ్లోడ్ అయిన వెంటనే 75 అన్నా క్యాంటీన్లు కొత్తవి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి పేదవాడికి అన్నం వందేలా ఇంకొక 75 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నారు. చంద్రబాబు గారు చేస్తున్న ప్రతి పని ప్రజలకు ఉపయోగపడేదే. అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి ఆ అమరావతి రాజధానిని నెంబర్ 1 చేసే విధంగా మొత్తం పనులు ప్రారంభించారు. పోలవరాన్ని కూడా మళ్ళీ పునఃప్రారంభించి ఏమైతే ఎక్కడైతే పెండింగ్ పనులు ఉన్నాయో కంప్లీట్ చేయడం కోసం పోలవరాన్ని ఎట్టి పరిస్థితులు ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పి కంకణంతో పనులు ప్రారంభించి ముందు కొనసాగి చేస్తూ ఉన్నారు. ఇలా చేస్తూ ఉన్న క్రమంలో మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటో తెలుసా? తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో కల్తీ చేయడం. ఈ కల్తీ వ్యవహారం బయటకు వచ్చింది. చంద్రబాబు గారు చేసే పరిపాలనని చేసుకుంటానే హిందూ మత సాంప్రదాయాన్ని కించపరలు ఎంత దారుణాన్ని కూడికట్టిన ఎవరినైనా విడిచిపెట్టినట్టు చంద్రబాబు గారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? దీనిపైన ఎంక్వైరీ చేయించారు. ఈ వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్టులు ఆధారంగా చేసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్ష పడేలా ప్రతిదీ
ఎంక్వైరీ పిన్ టు పిన్ ఎంక్వైరీ చేస్తుంది. ఎందుకంటే దేవుడితో చెలగాటమాడుతూ ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకంటే రాజకీయాలు మనం రకరకాలుగా చేసుకోవచ్చు. అక్కడ దేవుడితో చెలగాటమాడుతున్నాం. ఇందులో వాస్తవం ఎంత తెలుసుకోవాలి. అన్యాయంగా ఒకరిని అనకూడదు. చంద్రబాబు గారు ఆలోచించే మనిషి కాబట్టి ఇందులో వాస్తవం ఏంటి, ఏం జరుగుతూ ఉంది, నిరూపణ, ఇవన్నీ అవాస్తవాల నిజాల. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల నుంచి అదే కాంట్రాక్టర్ కదా, ఆ నెయ్యి అక్కడి నుండే వస్తుంది కదా, ఇది తీసుకొచ్చి అలాగే లడ్డూను చుడుతున్నారు, అలాగే చేస్తున్నారు, అదే సిబ్బంది ఉన్నారు, అలాగే వైవి సుబ్బారెడ్డి టీడీడీ చైర్పర్సన్గా ఉన్నాడు. వీళ్ళందరూ ఆధ్వర్యంలోగా జరిగింది. ప్రతిదీ విషయాన్ని కూలంకుశంగా పరిశీలించిన తర్వాత దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి చంద్రబాబు గారు ఓపిక పట్టి మొన్న రివీల్ చేశారు. రివీల్ చేసిన దగ్గర నుంచి దీని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల విశ్వ ప్రయత్నాలు చేస్తున్నా దీని నుంచి తప్పించుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు, కానీ పనవట్ల. కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కూడా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోండి, ఎట్టి పరిస్థితులు ఉపేక్షించొద్దంటూ కేంద్రం నుంచి కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారు కూడా పూర్తిగా సీరియస్ అయ్యారు ఈ విషయం పట్ల. ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు, ఎంతటి వాడైనా శిక్ష పడాల్సిందంటూ అక్కడి నుండి ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీని మీద పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. ఈ తరుణంలో చంద్రబాబు గారు చేసినటువంటి 100 రోజుల పరిపాలన ఈ రకంగా ఉంది. కానీ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన పేటీఎం బ్యాచ్, వాళ్ళకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు అందరి పని ఒకటే, కూటమి ప్రభుత్వానికి వస్తున్నటువంటి ఆదరణ తట్టుకోలేక బురద జల్లే కార్యక్రమాలు మొదలుపెట్టేశారు. ఎందుకంటే ఎటు చూసుకున్నా సరే ఊరెత్తిపోతూ ఉంది. సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే చంద్రబాబు తోప, చంద్రబాబు ఏం చేయగలడా, ఏం చెందగలడా, కావాలని డబ్బాలు కొట్టుకున్నారు, సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేశారు, కావాలని తిరుపతి లడ్డు అంటారు, విజయవాడ వరదలు అంటారని చెప్పి ఇలాగా మబ్బి పెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ నిన్నగాక మొన్న ఒకడు అరెస్ట్ అయ్యాడు. ఇలాగే ప్రభుత్వాన్ని విమర్శించేలా చేయని పనులు చేసినట్టు చూపించినట్టు, చెందనట్టు పనులు ఏదో రకరకాలుగా మాఫింగ్ చేసుకొని పోస్టులు పెట్టిన ఒకడిని ఉన్న పలంగా అరెస్ట్ చేసి వాడిని కోర్టుకు పంపించి శిక్ష పడేలా చేశారు. మీరు కూడా పెద్ద, ఎందుకంటే ఇలాంటి పోస్టులు పెట్టే చాలామంది ఉంటారు. వాస్తవాలు ప్రజలు చేరవేసే క్రమంలో ప్రతి ఒక్కరూ మీకు ఇష్టం వచ్చినట్టు రాసేసుకుంటాం. ఎందుకంటే సాక్షి పేపర్ ఉంది, ఆ సాక్షి పని ఒకటే, ఇది జరిగేది ఒకటి రాసేది ఒకటి, అది అందరికీ తెలిసిన విషయమే. ఆ సాక్షి పేపర్ని పట్టుకొని కొన్ని పేటీఎం బ్యాచ్ ఛానల్స్ వాళ్ళు కూడా అంతే, పాడిందే పాట, ఆ పెద్దోడే పాడితే లేదు మేము పాడితే వచ్చేసిందని చెప్పి ఆ రాతని హైలైట్ చేసుకుంటే అదే నిజం అన్నట్టు గుడ్డిగా నమ్మేసి అలా రాసుకుంటూ పోతారు. కానీ ప్రజలకు మాత్రం క్లియర్ కట్గా తెలుసు, ఎన్ని యాషాలు వేసినా, ఎన్ని సాకులు చెప్పినా, ఎన్ని రకాలుగా మీరు చేసినా కూటమి ప్రభుత్వం మాత్రం పర్ఫెక్ట్గా దూసుకుపోతూ ఉంది. ప్రజల్లో నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. ఎటు చూసుకున్నా సరే కూటమి ఈ 100 రోజుల పరిపాలన హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. చాలామంది అంటారు ఇది అమ్మఒడి అన్నారు, లేదు అమ్మఒడి పేరు మార్చేసి తల్లికి వందనంగా పెట్టారు, అలాగే ఇచ్చేస్తా ఉన్నారు, ఆ తల్లికి వందనం లేదు, రైతు భరోసా పథకం అన్నారు, అది లేదు, రైతులకు అండగా ఉంటామని చెప్పిన ఇది లేని చెప్పి మాట్లాడుతున్నారు. టైం టు టైం వస్తావయ్యా. జగన్మోహన్ రెడ్డి మరి పథకాలు పెట్టాడు, మొత్తం ఇదేంటి నవరత్నాలని చెప్పి పెట్టాడు. నవరత్నాలని ఒక నెలలో ఇచ్చేసాడా? నవరత్నాలని చెప్పి మొత్తం ఒక నెలలో ఇచ్చాడా? ఇచ్చింది లేదు, పొడిచింది లేదు, చేసింది లేదు. మొత్తం పథకాలన్నీ ఏర్లై పారేస్తా, నీకు 15,000, నీకు 15,000, నీకు 10,000 అని చెప్పి అంటాడు. కానీ అకౌంట్లో పడేది మాత్రం 0. మళ్ళీ ఒకవేళ పడినా సరే వాటిని ఎలా వసూలు చేయాలని చెప్పి రీసైక్లింగ్ ఎలా చేయాలి, మనం వాటరు వేసామనుకో అదంతా ఏమవుద్ది, మొత్తం దానికి సంబంధించినటువంటి ఇప్పుడు వాటర్ వదిలేమనుకో, మోటార్లో వాటర్ అదేమనుకో, చెరువులోకి కానీ నీళ్ళైనా మొత్తం సంథింగ్ ఏదైనా చెరువులో నీళ్ళు తోడి మోటార్ తరేసామనుకో రీసైక్లింగ్ అవుతూ ఉంటాయి. ఆ వాటర్ అంతా ఫిల్టర్ చేసుకుని, ఫిల్టర్ అయిన వాటర్ ప్రజలు మొత్తం తాగునీటికి వెళ్ళడం కోసం ఫిల్టర్ అవుతూ ఉంటాయి. ఇలాగ జగన్మోహన్ రెడ్డి కూడా అంతే, ఏం చేస్తారంటే ఇచ్చినట్టు ఇచ్చేసి ఆ తర్వాత ఫిల్టర్ అయిన తర్వాత మనం నీళ్ళు తాగిన తర్వాత ఆ నీళ్ళు కూడా ఎలాగో అయితే మనం డబ్బులు కట్టి వసూలు చేస్తారో అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిదాన్ని అలాగే రివర్స్లో మొత్తం టెండరింగ్ వేసి లాక్కున్నాడు. ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఏ చేసినా సరే ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కున్నా బాగా తెలిసిందే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి బురద జల్లే రాజకీయాలు అంటే చాలా ఇష్టం, శవ రాజకీయాలు అంటే బాగా విపరీతమైన ప్రేమ. కానీ ఏ చేసినా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి ఈసారి నుండి మీరు.